ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. ప్రియమైన నా ఆత్మబంధువులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా ఆ మహాకాళభైరవుని రాజమాతాంగి దేవిని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. నేను గత 3 ఎపిసోడ్లుగా రాశి ఫలాలు చేయలేదు. అయితే మీరందరూ కూడా నాపై చూపించిన ప్రేమ అనే చెప్పాలి. ఎందుకంటే చాలామంది గురువుగారు మీరు ఎందుకు రాశి ఫలాలు చేయలేదు, ఏమైనా జరిగిందా అనేటువంటి మెసేజ్లు వచ్చినాయి. చాలా సంతోషం. నా పట్ల మీరు చూపించినటువంటి అభిమానానికి, ప్రేమకు. అయితే అసలు కారణం ఏమిటంటే మా రెండవ కుమారుడు వివేకానంద. వివేకానంద అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. మన ఈ కార్యక్రమాలన్నీ కూడా నడిపించేది, అందులో జ్యోతిష శాస్త్రంలో కూడా పీజీ చేసినటువంటి వ్యక్తి. తన వివాహం కావటం వలన గత నెల 26వ తేదీని నేను 3 ఎపిసోడ్లు చేయలేకపోయాను. అలాగే మరొక విశేషం ఏమిటంటే మన పీఠానికి కూడా అనుసంధానంగా ఒక చిన్నపిల్లల ఆశ్రమం కావాలని మనం అనుకున్నాం. ఆల్రెడీ వేరే చోట 60 మంది పిల్లలతో మనం నడిపిస్తున్నప్పటికీ పీఠానికి కూడా అనుసంధానంగా ఒక ఆశ్రమం పిల్లలకు నడవాలనేటువంటి సంకల్పం ఉంది. ఆ సంకల్పానికి అనుగుణంగా ఆ భైరవుడు మనకి మొదటగా ఒక 9 పిల్లలను మనకు అందించాడు. ఆ పిల్లలకు కూడా కాస్త ఏర్పాట్లు చేయటం ఈ యొక్క పరిస్థితుల్లో నేను చేయలేకపోయాను. అందుకు అన్యదా భావించొద్దు, మీరెవరూ డిస్కరేజ్ కావద్దు. నేను చేసినా చేయకపోయినా మన విధాత టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా తప్పకుండా కాళభైరవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. మరి మరొక మాట, ఈ నెలలో వైశాఖ పౌర్ణమి, వైశాఖ మాసం, వైశాఖ పౌర్ణమి మే 23వ తేదీన వైశాఖ పౌర్ణమి. అయితే మనం ప్రతి హోమం కూడా ప్రదోష వేళలో చేస్తున్నాం కాబట్టి 22వ తేదీనే మనం ఈ హోమాన్ని చేయటం జరుగుతుంది. బుధవారం నాడు రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమం చేస్తున్నాం. అలాగే ఈ వైశాఖ మాసంలో మన పెద్దల ఆత్మశాంతికి కూడా అన్నదాన కార్యక్రమం చేస్తే చాలా మంచిది. మీ అందరూ కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే అన్నప్రసాద సేవ, అలాగే మీ కోరికలు నెరవేరడానికి ఇది అద్భుతమైన కాలం. ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో సాధన కూడా చేస్తారు. ఎవరైనా సరే మంత్రోపదేశం పొందినా, లేకపోతే ఒక ఆధ్యాత్మిక సాధనలో ఎక్కువగా గడిపేటువంటి కాలం వైశాఖ మాసం. తప్పకుండా మీరు పాల్గొని మీ యొక్క బాధలు, కోరికలు తీరాలని ఆ భైరవుణ్ణి, రాజమాతాంగి దేవిని మనస్ఫూర్తిగా కోరుకోండి. తప్పకుండా ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొనండి. అందుకు సంబంధించి డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ పంపించినట్లయితే తప్పకుండా మీ అందరికీ కూడా వివరాలు తెలియజేయబడతాయి. అలాగే మన పీఠంలో ప్రతి నెల చేసుకున్న వారికి కూడా ఆ భైరవుడు, ఆ రాజమాతాంగి అనుగ్రహం అయితే లభిస్తుంది. వారందరూ కూడా మంచిగానే ఉన్నారు. రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు మన వీడియోలు మీకు నచ్చుతాయని నేను భావిస్తాను. వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కన్యా రాశి మే 16 నుంచి 31 వరకు కన్యారాశి వారికి ఎలా ఉండబోతుందో ఒక్కసారి పరిశీలిద్దాం. సమయస్ఫూర్తి చాలా అవసరం, అది సంపూర్ణంగా మీకుంది. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. కన్యారాశికి అధిపతి బుధుడు. బుధుడు అంటేనే లౌక్యంగా ఉండి మీరు అన్ని పనులు కూడా సాధించుకుంటారు. అలాగే నూతన పనులకు కూడా శ్రీకారం చుట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇటు ఆధ్యాత్మికంగా కానీ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తిని ఈ రాశి వారు కనబరుస్తారు. ఇక జీవిత భాగస్వామితో మీకు గతంలో ఎటువంటి ఇబ్బందులున్నా
ఆడవారైనా మగవారైనా సరే తప్పక తిరిగి ఒకటయ్యే పరిస్థితులు ఉన్నాయి. అందుకు మీ ప్రయత్నాలు మీరు బంధువుల ద్వారా కానీ ఎవరి ద్వారానైనా కొనసాగించండి. ఇక ముఖ్యమైన వ్యవహారాలు డీల్ చేసేటప్పుడు మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన భవిష్యత్తులో చిక్కుల్లో పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అగ్రిమెంట్స్ మీద మాత్రం సంతకాలు చేయకండి. అంత తొందరగా ఆలోచించి ఫ్యూచర్ని గట్టిగా ఆలోచించండి. ఈరోజు నాకేదో వచ్చేస్తుంది అనేటువంటి ఆశతో సంతకం పెట్టద్దు. రేపు ఏదైనా తేడా జరిగితే అనేటువంటి ఆలోచనతో సంతకం పెట్టినట్లయితే మీరు భవిష్యత్తులో చిక్కుల్లో పడరు. అలాగే ప్రయాణాలు చేయటం వలన కూడా మీకు అనుకూలంగా ఉంది. రుణాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా రుణాలు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ రెండు అంత మంచిదైతే కాదు. అలాగే మీవి కానీ విషయాల్లో తలదూర్చడం వలన అవమానాలే తప్ప మీకు కిరీటాలు అయితే రావు, గుర్తుపెట్టుకోండి. ఇక సోదరుల మధ్య ఆస్తిపరమైనటువంటి తగాదాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే మీ సహోదరుల వలన కాస్త ఆస్తి పంపకాల్లో ఒకరికొకరు మాట పడకపోవటం కూడా ఉంటుంది. ఇంకా ఉద్యోగస్తులకు చూసినట్లయితే మీరు ఏదైనా పని సక్రమంగా జరగాలంటే ముందుగానే పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. పనిలో కూడా ఒక్కొక్కసారి మీరు చాలా అప్రమత్తంగా ఉండటం మంచిది. లేకపోతే మీరు అధికారులతో మాట పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యాపారస్తులు మాత్రం ప్రస్తుత వ్యాపారాలు అయితే బాగుంటాయి. నూతన వ్యాపారాలు చేసేటప్పుడు మాత్రం కాస్త ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోండి. మరి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఈ గ్రహ సంచారం ఒక్కసారి చూద్దాం. శుక్రుడు 16 నుంచి 18 వరకు మేషరాశి అంటే అష్టమ స్థానంలో బుధుడితో కలిసి ఉండడం వలన కళల యందు ఆసక్తి, అలాగే మనకి సంతోషకరమైనటువంటి పరిస్థితి. గతంలో దుఃఖంతో ఉన్నవాళ్ళు కూడా ఆ దుఃఖం కాస్త తొలగి ఆనందం అనేది మీ జీవితంలో రావటం కూడా జరుగుతుంది. 19 నుంచి 31 వరకు శుక్రుడు వృషభ రాశిలో భాగ్యంలోకి రావటం వలన రవి గురువులతో కలిసి ఇంకా బాగుంటుంది. ఆరోగ్యం ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది. సమాజంలో కూడా గౌరవ మర్యాదలకైతే మీకు ఎటువంటి లోటు రాదు. ఇక బుధుడు 16 నుంచి 27 వరకు మేషం అంటే అష్టమంలో ఉండటం వలన శత్రువృద్ధి, అంటే మీరంటే పడనవారు ఎక్కువ అవటం, అలాగే కొన్ని అబద్ధాలు చెప్పటం, అబద్ధాలు చెప్పి ఇరకాటంలో పడటం, అక్కడే ఉండి మీరు లేరనిపించటం, తర్వాత ఉన్నారని తెలుసుకోవటం, లేదు ఏదో అబద్ధం చెప్పటం, ఇలాంటివన్నీ చిన్న చిన్న పనులే మిమ్మల్ని పెద్దగా ఇరకాటంలో పడేస్తాయి. అలాగే బుధుడు 28 నుంచి 31 వరకు వృషభ రాశిలో భాగ్యంలో సంచరించటం వలన రవి గురుడు శుక్రుడితో కలిసి భోజనం కాస్త సంతృప్తిగా చేయలేకపోవటం, మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో జరగటం, అలాగే చిన్న చిన్న ఆటంకాలు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అంటే బుధుడికి మనం పరిహారం చేద్దామండి, అన్నీ మంచిగా జరుగుతాయి. అలాగే రవిగ్రహం అంటే 16 నుంచి 31 వరకు వృషభంలో భాగ్యంలో ఉంటాడు గురు శుక్రులతో కలిసి. ఈయన వలన ఏమిటంటే అకారణంగా ధనవ్యయం కూడా అయిపోతూ ఉంటుంది. అందుకే ఇందాక మీకు చెప్పాను, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, లేకపోతే ఇబ్బందుల్లో ఉంటారని. కొన్ని సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాల వలన అపహాస్యం పాలవటం కూడా జరుగుతుంది. ఇక కుజుడు 16 నుంచి 31 వరకు మీనరాశిలో సప్తమంలో ఉంటాడు రాహుతో కలిసి. బంధువుల వలన ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీకు ఇందాక చెప్పాను, జీవిత భాగస్వామి మరలా కలిసే పరిస్థితి ఉంది అని. కాకపోతే ఈ కుజుడు చిన్న ఆటంకపరుస్తూ ఉంటాడు. అయినా గట్టి ప్రయత్నం చేయండి. కుజుడికి కూడా మనం పరిహారం చేస్తాం, దీనివలన అన్ని బెనిఫిట్సే వస్తాయి. మరి కన్యారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ కన్యారాశి వారు ఏ ఏ గ్రహాలకు పరిహారం చేసుకోవాలి, మంత్రాలు చదువుకోవాలంటే సూర్యుడు, బుధుడు, ఈ 3 గ్రహాలకి తప్పనిసరిగా మీరు పరిహారం చేసుకొని ఆ మంత్రం చదువుకుంటే బాగుంటుంది. సూర్యగ్రహానికి ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః ఆర్ఘ్యం అవ్వండి. వీలైతే సూర్యుడికి 19 సార్లు పఠించండి. అలాగే బుధగ్రహానికి ఓం గజధ్వజాయ విద్మహే సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్, ఓం గజధ్వజాయ విద్మహే
సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా మీరు ప్రతినిత్యం కూడా 19 సార్లు పఠిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే కుజుడికి ఓం హుం శ్రీం మంగళాయ నమః, ఓం హుం శ్రీం మంగళాయ నమః. ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం కూడా 18 సార్లు ఉదయం సాయంత్రం పఠిస్తే బాగుంటుంది. మూగజీవులకి నీరు పెట్టండి, ఆహారాన్ని ఇవ్వండి. వైశాఖి మాసంలో చాలా పవిత్రమైన మాసం. మీకు అన్ని విధాలుగా భగవంతుడు ఆ శివుని బ్లెస్సింగ్స్ ఉండాలంటే దానం చేయండి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. అందరూ కూడా ఈ కాళభైరవ గాయత్రిని చదువుకొని కాళభైరవుని ఆశీస్సులు పొందండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.